నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు వెళుతూ ఉన్న వారికి కువైట్ ఎయిర్వేస్ శుభవార్త చెప్పింది. ఆదివారం నుంచి కువైట్ నుంచి ఇండియాకు డైరెక్ట్ విమానాలు నడుపుతూ ఉన్నట్లు కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది. కువైట్ ఎయిర్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. తొలి దశలో భాగంగా 17 ప్రాంతాలకు విమాన సర్వీసులను పునరుద్ధరిస్తూ ఉన్నట్లు కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది. కఠినమైన భద్రతా ప్రమాణాలను పాటిస్తూ దశల వారీగా సాధారణ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ప్రయాణికులు సిబ్బంది రక్షణ దృష్ట్యా అత్యున్నత స్థాయి భద్రతా చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు కువైట్ ఎయిర్వేస్ స్పష్టం చేసింది. ప్రస్తుతం 17 నగరాలకు మేము విమానాలు ఆదివారం నుంచి నడుపుతాము. టిక్కెట్లు ఓపెన్ అయ్యాయి. కువైట్లో ఉన్న ప్రవాసులు కానీ, కువైటీ పౌరులు కానీ, భారతీయులు కానీ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని చెప్పి కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది. ఆ యొక్క 17 నగరాల వివరాలు మీకు తెలియజేస్తాను. లండన్, ఇస్తాంబుల్, లాహోర్, ఢాకా, ముంబై, త్రివేంద్రం, చెన్నై, కొచ్చి, ఢిల్లీ, మనీలా, కైరో, రియాద్, జెద్దా, కొలంబో, గాంగ్వాజ్, బీరూట్ మరియు డమాస్కస్ నగరాలకు విమానాలు నడుపుతూ ఉన్నట్లయితే కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది. అలాగే కువైట్ నుంచి ఇండియాకు వెళుతూ ఉన్న వారికి ఇండియాలో మనం చూసుకుంటే కానీ ముంబై, త్రివేంద్రం, చెన్నై, కొచ్చి, ఢిల్లీలకైతే విమానాలు నడుపుతూ ఉంది. 5 నగరాలకు విమానాలు నడుపుతూ ఉంది. అలాగే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు మనం చూసుకుంటే కానీ చెన్నై నుంచి అయితే 2 తెలుగు రాష్ట్రాలకు చేరుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాదుకు రాబోయే రోజుల్లో విమానాలు ప్రారంభించే అవకాశం ఉంది. ఒకవేళ జజీరా ఎయిర్వేస్ ఏమైనా హైదరాబాదుకు విమానాలు ప్రారంభిస్తే నేను మీకు తెలియజేస్తాను. ప్రస్తుతం పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తదుపరి పరిణామాలకు అనుగుణంగా విమాన సర్వీసుల సంఖ్య పైన నిర్ణయం తీసుకోనున్నట్లు కువైట్ ఎయిర్వేస్ తెలిపింది. దేశంలో విమానయాన సేవలు పూర్తిగా పునరుద్ధరించే వరకు అత్యుత్తమ భద్రతా ప్రమాణాలను కొనసాగిస్తామని చెప్పి కువైట్ ఎయిర్వేస్ పునరుద్ఘాటించింది. కాబట్టి ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్ ఎయిర్వేస్ ఆదివారం నుంచి తన యొక్క విమానాలు ప్రారంభిస్తూ ఇండియాలోని 5 గమ్యస్థానాలకు, 5 నగరాలకు విమానాలు నడుపుతూ ఉన్నట్లు ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.